వెల్కమ్ టు స్పీడ్ స్టడీ. మనం ఈరోజు ఈ వీడియోలో భారత్ స్టేజ్ 4 ప్రమాణాల గురించి, అంటే మన 2 వీలర్స్ వెహికల్స్ గురించి, అసలు ఈ భారత్ స్టేజ్ అంటే ఏంటి, దీనికి కావాల్సిన ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ ప్రమాణాలను ప్రవేశపెట్టిన కమిటీ ఏది, భారతదేశంలో ఉన్న స్టేజ్ ఏంటి, విదేశాలలో ఉన్న ప్రస్తుతం నడుస్తున్న స్టేజ్ ఏంది, అసలు 2 వీలర్ వెహికల్స్ తోటి మనకు వచ్చే కాలుష్యం ఎంత, దీనివల్ల ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా చూసుకుందాం. ఫస్ట్, సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చినటువంటి తీర్పుతో భారత్ స్టేజ్ BS4 ప్రమాణాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. 2017 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఈ వాహనాలు వెలువడే ఉద్గారాలను తగ్గించి పర్యావరణాన్ని రక్షించడమే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. దీనికోసం అసలు భారత్ స్టేజ్ అంటే ఏంది, వాహనాల నుంచి వెలువడే పొగలో కార్బన్ డైఆక్సైడ్ అండ్ సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్లతో పాటు ఇతర కాలుష్య కారణాలు ఉన్నాయి. దేశంలో వాహనాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో కాలుష్యం కూడా పెరుగుతుంది. దీనికోసం దీన్ని దృష్టిలో ఉంచుకొని వాతావరణానికి, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే కాలుష్య కారకాలను తగ్గించడానికి ప్రభుత్వం కొన్ని నియమాలను, ప్రమాణాలను నిర్దేశించుకుంది. ఆ ప్రమాణాలను మనం భారత్ స్టేజ్ ప్రమాణాలు, BS ప్రమాణాలు అంటాం. యూరోపియన్ దేశాలలో ఈ ప్రమాణాలను యూరో స్టేజ్ ప్రమాణాలు అంటారు. యూరో స్టేజ్ ప్రమాణాల ఆధారంగా భారత్ స్టేజ్ ప్రమాణాలను రూపొందించుకోవడం జరిగింది. దీనిలో ఈ భారత్ స్టేజ్ ప్రమాణాల కోసం మషేల్కర్ కమిటీ 2002లో సూచించడం జరిగింది. సో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే, భారత్ స్టేజ్ BS స్టేజ్ ప్రమాణాల కోసం ఏర్పడిన కమిటీ మషేల్కర్ కమిటీ. ఇది ఏ సంవత్సరం? 2002లో సూచించడం జరిగింది. దీని ఫలితంగా 2002లో మషేల్కర్ కమిటీ చెప్పినటువంటి సూచనల ఆధారంగా 2005 ఏప్రిల్ 1 నుంచి భారత్లో స్టేజ్ 2 ప్రమాణాలు అమలుకి వచ్చాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, భారత్ స్టేజ్ 2 ప్రమాణాలు ఎప్పుడు అమల్లోకి వచ్చాయి? 2005 ఏప్రిల్ 1. స్టేజ్ 3 ప్రమాణాలు ఎప్పుడు అమల్లోకి వచ్చాయి? 2010 ఏప్రిల్ 1 నుంచి. అంటే 5 సంవత్సరాల తర్వాత స్టేజ్ 3 వచ్చింది. మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత 2017లో ఏప్రిల్ 1కి స్టేజ్ 4 ప్రమాణాలు రావడం జరిగింది. ఇక్కడ ఈజీగా గుర్తుంచుకోవచ్చు ఇయర్స్ని. 2002లో మషేల్కర్ కమిటీ సూచనలు చేసింది, 5లో స్టేజ్ 2 అమల్లోకి వచ్చింది, 10లో స్టేజ్ 3 అమల్లోకి వచ్చింది. 7 ఇయర్స్ తర్వాత 2017లో భారత్ స్టేజ్ 4 అమల్లోకి రావడం జరిగింది. భారత్ ఎంపిక చేసినటువంటి 13 నగరాలలో భారత్ స్టేజ్ ప్రమాణాలను 2014 నుంచి అమలవుతున్నాయి. ప్రస్తుతం యూరోపియన్ దేశాల్లో యూరో స్టేజ్ 6, మనం ఇంకా స్టేజ్ 4లోనే ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేసాం, కానీ యూరో స్టేజ్ 6 నడుస్తుంది. 13 యూరో స్టేజ్లో స్టేజ్ 6 అమల్లోకి నడుస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని భారత్లో స్టేజ్ 4 నుంచి డైరెక్ట్ స్టేజ్ 6కి అంటే స్టేజ్ 5ని విడిచిపెట్టి, స్టేజ్ 5 లేకుండా స్టేజ్ 4 నుంచి స్టేజ్ 6కి వెళ్ళడానికి ప్రమాణాలను ఆలోచిస్తుంది. అంటే స్టేజ్ 6లో మనం ఏమేమిగా పెట్టాలి, ఏ ప్రమాణాలు ఉండాలి అనేది ఆలోచిస్తుంది. దీనికోసం ఒకవేళ ఇప్పుడు అది అమల్లోకి వస్తే 2020 ఏప్రిల్ 1 నుంచి స్టేజ్ 6 అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. స్టేజ్ 5 ఉండదు. ఇది స్టేజ్ 6 కాలవరు. ఇప్పుడు ప్రస్తుతం అనుకుంటున్న ఆలోచనల ప్రకారం వాళ్ళు ఆలోచిస్తే స్టేజ్ 5 లేకుండా డైరెక్ట్ స్టేజ్ 6కి వెళ్ళాలని, అది 2020 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తేవాలని ఆలోచిస్తున్నారు. మన దేశంలో భారత్ స్టేజ్ ప్రమాణాలను ప్రవేశపెట్టక ముందు 1991 నుంచి పెట్రోల్ వాహనాలకు, 92 నుంచి డీజిల్ వాహనాలకు ఉద్గార ప్రమాణాలు నిర్దేశించారు. వాటి ఫలితంగా ప్రతి వాహనానికి కెటలిటిక్ కన్వర్టర్లను అమర్చారు. 2 స్ట్రోక్ ఇంజన్లను నిషేధించడం జరిగింది. దీంట్లో భాగంగా మారుతి 800 కార్ల ఉత్పత్తి నిలిపివేయడం, లీడ్ రహిత పెట్రోల్ను వాడడాన్ని భారత్ స్టేజ్ ప్రమాణాల ప్రవేశంతో వచ్చిన మార్పులుగా చెప్పొచ్చు.
వాహనాలు ఉద్గారాలు చేస్తున్నాయి, ఇది ఇంత రిలీజ్ చేస్తుంది అంటున్నాం. అది ఎంత? వాహన ఉద్గారాల నుంచి వెలువడే పొగలో కార్బన్ మోనాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, బెంజిన్, ఆల్డిహైడ్, సల్ఫర్, దానికి సంబంధించిన హైడ్రోకార్బన్స్ ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్ నుంచి వెలువడే పొగలో హైడ్రోకార్బన్స్, కార్బన్ మోనాక్సైడ్ అధిక మోతాదులో ఉన్నాయి. డీజిల్ ఇంజిన్ల నుంచి వెలువడే పొగలో నైట్రోజన్ ఆక్సైడ్స్, పార్టిక్యులేట్ మోటార్ అధికంగా ఉంటుంది. సో ఈ వాయు కాలుష్య కారకాల వాతావరణంలోకి విడుదలై పర్యావరణంలోని మొక్కలకు, జంతువులకు, మనుషులకు హాని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలు మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఎక్కువసేపు కార్బన్ మోనాక్సైడ్ ప్రభావానికి గురైతే తలనొప్పి కలగడం, వాంతులు, శ్వాస సంబంధ సమస్యలు, దీనికి ఓ కారణంగా మరణం కూడా సంభవించవచ్చు. క్యాన్సర్ కారకాలు కూడా దీంట్లో నుంచి వస్తున్నాయి. వాహనాల పొగలో ఉండే నైట్రోజన్ ఆక్సైడ్ల వల్ల ఊపిరితిత్తులకు క్యాన్సర్ సోకుతుంది. గొంతు, ముక్కు, కంటి సమస్యలు వస్తాయి. హైడ్రోకార్బన్లు, బెంజిన్, సస్పెండెడ్ పార్టిక్యులేటర్ మీటర్ క్యాన్సర్కు మూలకారకాలు. అందువల్ల వాతావరణంలో వీటి శాతాన్ని తగ్గించి ప్రజలను వ్యాధుల బారి నుంచి రక్షించాల్సిన అవసరం ఉందని, దానికోసం ఈ స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, నెక్స్ట్ స్టేజ్ 6 ఇలా ఇటువంటి ప్రమాణాలను గవర్నమెంట్ ప్రవేశపెడుతుంది. ఇందులో భాగంగా భారత్ స్టేజ్ ప్రమాణాలను ప్రవేశపెట్టింది. వాయు కాలుష్యం వల్ల భారత్లో 2015లో 12 లక్షల మంది మరణించినట్లు గ్రీన్ పీస్ సంస్థ వెల్లడించింది. 2015లో గ్రీన్ పీస్ సంస్థ 12 లక్షల మంది భారత్లో మరణించినట్లు పేర్కొంది. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ అంచనా ప్రకారం కేవలం వాయు కాలుష్యం వల్లే భారత్లో రోజుకు 3,228 మంది మరణిస్తున్నట్టు ఈ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు ఇటీవల తన తీర్పులో కొన్ని వాహనాల వాణిజ్య సంస్థల అవసరాల కోసం కన్నా భారతదేశం ఆరోగ్యం ఎంతో ముఖ్యమని దానికోసం స్టేజ్ 4ను ప్రవేశపెట్టింది. మరి స్టేజ్ 3, 4కు మధ్య తేడాలేంటి? స్టేజ్ 3 వాహనాలు కిలోమీటర్కు 2.3 గ్రాముల కార్బన్ మోనాక్సైడ్ను విడుదల చేస్తే స్టేజ్ 4 వాహనాలు 1 గ్రామ్ కార్బన్ మోనాక్సైడ్ను విడుదల చేస్తుంది. స్టేజ్ 3 వాహనాలు కిలోమీటర్కు 0.20 గ్రాముల హైడ్రోకార్బన్ విడుదల చేస్తే స్టేజ్ 4 వాహనాలు 0.10 అంటే దాంట్లో సగం హైడ్రోకార్బన్ను విడుదల చేస్తుంది. స్టేజ్ 3 వాహనాలు కిలోమీటర్కు 0.15 గ్రాముల నైట్రస్ ఆక్సైడ్ను విడుదల చేస్తే స్టేజ్ 4 వాహనాలు దాదాపు సగం 0.08 గ్రాములను విడుదల చేస్తుంది. ఇవి స్టేజ్ 3కి స్టేజ్ 4కి మధ్య ఉన్నటువంటి భేదాలు. ఇది గవర్నమెంట్ మన కోసం చేస్తున్న ప్రమాణాలు. కానీ మరి మనం ఏమి చేయాలి? వాతావరణంలో వాయు కాలుష్యం తగ్గించుకోవడానికి మనం ఏం చేయాలి? దానికోసం మనం దూరాలకు, ఎందుకంటే ఈ రోజులలో ఈవెన్తో దగ్గర ఉన్న కిరాణం షాప్కి వెళ్ళాలి అన్న 2 వీలర్ మీద వెళ్తున్నాం. ఆఫీస్కి రెగ్యులర్గా ఓన్ బ్యాగ్స్ డైలీ యూజ్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా దగ్గరలో ఉన్న దూరాలకి బండ్లను, వెహికల్స్ను ఉపయోగించకుండా నడుచుకుంటూ వెళ్తూ వాహనానికి ఆఫీస్కే కానీ ఎటైనా వెళ్తున్నప్పుడు వీలైతే కుదిరితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను యూజ్ చేసుకుంటూ మన తరపున మనము వాతావరణాన్ని కాపాడడానికి ప్రయత్నించడం బాగుంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.